హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, దేవుళ్ళపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఇప్పుడు ఇవైతే గనక నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. అసలు ఆయన ఏమన్నారు, ఏంటి వివరాలైతే తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది. వివరాల్లోకి వెళ్ళిపోదాము. దేవుళ్ళపై సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. అసలు ఏంటని చూస్తే సీఎం రేవంత్ రెడ్డి దేవుళ్లపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి. మంగళవారం నాడు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన గాంధీ భవన్లో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ పీసీసీ సమావేశం జరిగింది. దీనికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, అలాగే ఏఐసీసీ కార్యదర్శులు విశ్వనాథన్, సచిన్ సావంత్ మంత్రులు, అలాగే వారితో పాటు కొత్తగా ఎన్నికైన పార్టీ జిల్లా అధ్యక్షులు, పూర్వ అధ్యక్షులు కూడా హాజరయ్యారు. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఏకాభిప్రాయం లేదనే విషయం మీద వ్యాఖ్యానిస్తూ, దేవుళ్ళ మీదనే మనకి ఏకాభిప్రాయం లేనప్పుడు పార్టీలో ఉన్న ఇంతమందికి ఎలా ఉంటుందని అన్నారు. హిందువుల్లో 3 కోట్ల మంది దేవుళ్ళు ఉన్నారని, పెళ్లి కాని వారు హనుమంతుణ్ణి, పెళ్లి చేసుకున్న వారు మరో దేవుణ్ణి, కొంతమంది శివమాల, కొంతమంది అయ్యప్పమాల వేస్తారని, మందు తాగే వాళ్లకు, పప్పన్నం తినేవాళ్లకు, మాంసం తినేవాళ్లకు అంటూ దేవుళ్ళ మీద ఏకాభిప్రాయం లేనప్పుడు తమ పార్టీలో అన్ని రకాల మనస్తత్వాలు కలిగిన వాళ్ళు ఉన్నారని, వీరందరికీ ఏకాభిప్రాయమే ఉండాలంటే ఎలా కుదురుతుందని పేర్కొన్నారు. కాగా సీఎం దేవుళ్లపై చేసిన వ్యాఖ్యలు నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. రేవంత్ హిందువులను అవమానించాడని కొంతమంది వ్యాఖ్యానిస్తుండగా, మరికొంతమంది మాత్రం రేవంత్ నిజమే మాట్లాడారని అంటున్నారు. ప్రస్తుతం రేవంత్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో నెట్టింట్లో వైరల్ అవుతుంది. కాకపోతే దేవుళ్ళకి సంబంధించి పార్టీలకు పోల్చి మాట్లాడడం అనేది అసలు నేనైతే కనుక ఖచ్చితంగా ఖండిస్తాను. ఎందుకంటే మీ అభిప్రాయాన్ని కూడా ఖచ్చితంగా తెలియచేయండి. అవతారాలెన్నున్నా దేవుడు ఒక్కడే. కాకపోతే ఏంటంటే ఈ పార్టీలకి దేవుళ్ళకి లింక్ పెట్టి మాట్లాడడం అనేది అప్పటికి వాళ్ళకి నప్పుతుందేమో కానీ ఇదైతే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన విషయమే.